Hi students, how are you all? This is Shravanti. You are watching Maths for You. So this is another lecture, which is the topic is here integral surface passing through a core, or we can also say that this is a Cauchy problem. So now same this problem can be solved by the Lagrange's method, but here you have the question will be asking which is passing through the curves. అంటే మీకు ఒక PD ఈక్వేషన్ ఇచ్చి మనకి ఏమవుతుంది మన రెండు కర్వ్స్ కూడా ఇస్తారు. సో మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇది. సో దిస్ ఈస్ యువర్ థియరీ హౌ టు సాల్వ్ వర్కింగ్ రూల్ అనమాట. సో దిస్ ఈస్ యువర్ గివెన్ వాట్ ఈస్ దట్ PD, that is a quasi-linear PD. So now you have to consider that PD into Lagrange's form. So Lagrange's equation చేశాక మీకు ఏమొస్తుంది, రెండు సొల్యూషన్స్ వస్తాయి కదా. ఎస్, సో దీస్ ఆర్ ద టూ సొల్యూషన్స్ C1 and C2. ఆఫ్టర్ that equation, that is integral equation passing through the curves. సో మనకేంటి ఏదైనా కర్వ్ ఇస్తారు కదా, ఇక్కడ కర్వ్స్ రెండు కర్వ్స్ అంటే z ఈక్వల్ టు 0, లేకపోతే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 1 అలాంటి కర్వ్స్ ఇస్తారు. సో అప్పుడు మన పాస్ అయినప్పుడు సో మనం ఏం చేస్తాము, ఈ రెండు ఈక్వేషన్ మనకి ఒక రెండు సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, అప్పుడు ఆ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే అంటే C1, C2 వాల్యూస్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అర్థమవుతుందా? లెగ్రాంజెస్ ఉంది కదా ఆక్సిలరీ ఈక్వేషన్ నుండి మనకి రెండు సొల్యూషన్స్ వస్తాయి. ఆ సొల్యూషన్స్ మనం ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాము. మనకి ఇంకా కర్వ్స్ కూడా ఉంటాయి. సో ఆ సొల్యూషన్ ని కర్వ్స్ ని రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఏం చేస్తాము, మొత్తం ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇలా అప్పుడు ఏమొస్తుంది, మనకి x, y ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఇక్కడ C1, C2 ఉంటాయి కదా, అంటే మనకి ఇచ్చిన జనరల్ సొల్యూషన్ లో C1, C2 రాకుండా ఎలిమినేట్ చేయాలన్నమాట. సో ఎలిమినేట్ చేయడం కోసం మనకి C1, C2 హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా C1 మళ్ళీ అట్ లాస్ట్ కి ఎలిమినేట్ చేయడం అంటే ఏంటి, ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి C1 అంటే ఎట్లా వస్తుంది, ఎట్లయినా మనకున్నది వేరియబుల్ x, y, z ఆ వాల్యూస్, అండ్ C2 అంటే ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఈస్ ఎవర్ రిక్వైర్డ్ ఇంటిగ్రల్ సొల్యూషన్. సో మనం ఒక ప్రాబ్లం చూద్దాం, ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. So now this is the first problem. So now what is the question here? Please listen. Find the integral surface of the PDE passing through the circle z equal to 1 x square plus y square equal to 1, which is your circle. సో ఇక్కడ మీకు ఏంటి, ఒక PD ఇచ్చాడు, పాసింగ్ త్రూ ద సర్కిల్ కూడా ఇచ్చారు. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రల్ సర్ఫేస్. సో దానికోసం ఇచ్చిన PDని ఫస్ట్ యూ హావ్ టు కంపేర్ విచ్ ఈస్ ఏ quasi-linear PD, that is PP plus QQ equals to R, and compare what is P, what is Q, and what is R. So then write down the Lagrange's auxiliary equation. Now coming to the solution, write down dx by x minus y is equals to dy by z and dz by z. So this is your Lagrange's auxiliary equation. So మీరు Lagrange's method అంటే by method of grouping or method of multiplies, but type 4 లకించి ఏదైనా టైప్ చేయొచ్చు, మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అది. So now I am choosing here some multipliers, that is 1, 1, 1. So let's choose P1, Q1, R1 equal to 1, 1, 1 and multiply. So మనం multiplies తీసుకున్నప్పుడు ఏంటి, డినామినేటర్ 0 అవ్వాలి. డినామినేటర్ 0 అయితే then we make numerator is equal to 0 and integrate. So now if we choose the multipliers 1, 1 as multipliers, and what happened, the denominator x minus y 1 తోనే కదా, plus y minus z plus z x y cancel, which gives 0. So the denominator is making you 0, then multiply with the numerator. Now 1 into dx plus 1 into dy plus 1 into dz is equal to 0. Now apply the integration on both sides. Now integration. What is your solution? X plus y plus z is equal to C1 is one of your independent solution. ఇంకో ఇండిపెండెంట్ సొల్యూషన్ రావడానికి మళ్ళీ ఏం చేస్తారు, ఏదైనా ప్రొసీజర్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి ఇక్కడ ఇది మీకు dx, dy, dz. ఇంకో ఐడియా కోసం ఇందాక 1 నోట్కి మనం పాజిటివ్ సైన్స్ నెగిటివ్ సైన్స్ కట్ చేసాం. ఇక్కడ మైనస్ సింబల్ తో చేసాం అనుకోండి, ఇది మైనస్ y, ఇక్కడ ఏమైపోతుంది ప్లస్ x అండ్ ప్లస్ z. అప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఇది యాడ్ అయిపోతుంది, ఈ రెండు ప్లస్ అయిపోతే ఈ రెండు ప్లస్. అంటే ఇక్కడ మనం ఇంకొకటి ఏం చేసుకోవాలి, అగైన్ ఫర్ అనదర్ ఇండిపెండెంట్ సొల్యూషన్. సో నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ dx minus dy plus dz. Then what is the denominator? What is the dx? X minus y. And what is the dy here? Minus of minus y plus x plus z is equals to
dz by z. Now what is the denominator here? 2 times of x, 2 times of y and 2 times of y. So now dx minus dy plus dz by 2 times of, the 2 is taken outside common, x minus y plus z is equal to dz by z. Now apply the integration on both sides. Now what gives d is the common, x minus y plus z by x minus y plus z. This is the integration. Now 2 into integration of 1 by z to z. Now 2 is multiplied to RHS and what is the formula here? Integration of 1 by x into dx, that is log. Now this is log of x minus y plus z is equal to 2 log z plus log of c2. And what is this 2 power? Now log z square plus log of c2. Now this RHS times come to this, that is minus of log z square. Now log a minus log b, which is by log a by b. Then the second independent solution is x minus y plus z by z square is equal to c2. So this is the another independent. This is the first independent solution and this is the second independent solution. ఇప్పుడు ఈ రెండు సొల్యూషన్స్ ని మన రెండు సర్కిల్స్ ని యూస్ చేసుకొని ఎలా చేద్దామో చూద్దాం, రైట్? సో నౌ దీస్ ఆర్ ద టూ ఇండిపెండెంట్ సొల్యూషన్ అండ్ దీస్ టూ ఆర్ ద కర్వ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ కర్వ్స్ ని చూడండి అమ్మా, ఈ సర్కిల్స్ ఏవైతే ఇచ్చారో మనకి క్వశ్చన్ లో ఇవి రెండు మన సొల్యూషన్స్, వచ్చిన సొల్యూషన్స్ యూజింగ్ ద లెగ్రాంజెస్ మెథడ్. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఇచ్చిన సర్కిల్స్ ని ఇందులో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే అవి యూజ్ చేసుకోవాలి, పాసింగ్ త్రూ కదా. సో నౌ ఐఎమ్ నాట్ సేయింగ్ విత్ ద ఫిగర్ బట్ ఇట్ జస్ట్ ఇమాజిన్ అనమాట. ఈ సర్కిల్స్ ని మనకి ఇంటిగ్రల్ సర్ఫేస్ రావాలంటే అవి పాస్ అవుతున్నాయి కదా, అప్పుడు మనం ఏంటి టచ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 1 ఈ రెండింటిని సాటిస్ఫై చేయాలి. సో నౌ ఫస్ట్ ఐ వాంట్ టు సబ్స్టిట్యూట్ z ఈజ్ ఈక్వల్ టు 1 హియర్. వాట్ హ్యాపెన్స్, లెట్స్ సీ. x plus y plus 1 equal to c1, which gives x plus y is equal to c1 minus 1, right? So this is one of our one solution. If you substitute z equal to 1 here, what happens, let's see. X plus y plus 1 by 1 is equals to c2, which is equals to, I think somewhere wrong, minus here. So x minus y is equals to now c2 minus 1. సో నేను z ఈజ్ ఈక్వల్ టు 1 ఒక సర్కిల్ని మన ఇచ్చిన రెండు ఇండిపెండెంట్ సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు వచ్చాయి. సో నెక్స్ట్ ఏంటి చెప్పాను, యూ హ్యావ్ టు ఎలిమినేట్ ఎక్స్ కామా వై కామా జెడ్. లేకపోతే వీటిని ఎలిమినేట్ ఫస్ట్ ఏం చేయాలి, ఈ వచ్చిన రెండు ఈక్వేషన్స్ ని సో మనం యాడ్ చేయడమా, సబ్ట్రాక్ట్ చేయడమా, మల్టిప్లై చేయడమా చూడాలి. సో ఐ వాంట్ టు యాడ్ దీస్ బోత్ హియర్. నో యాడింగ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ యాడ్ x plus y and you can square also, adding and square okay, add చేస్తే మళ్ళీ మీకు మళ్ళీ 2 times వస్తుంది. if you square x plus y whole square plus x minus y whole square, this is the LHS term and gives c1 minus 1 whole square plus c2 minus 1 whole square. So these both are your equations and adding and squaring. So now simplify this. This is a plus b whole square formula. A square plus b square plus 2ab plus a square plus b square minus 2ab. So same comes here. A square plus b square plus 2ab. A square plus b square minus 2ab. Is there any term getting cancelled? Plus 2xy minus 2xy. 2x square 2y square. Then take 2 as common. That is x square plus y square, which gives here, write the square terms first of all, c1 square plus c2 square, again take 2 common, minus 2 or plus 2, no problem. c1 plus c2 plus 1 plus 1 2. So this is your solution. So మనం ఇంతవరకు ఏం చేసాం, ఓన్లీ ఒకటేని సబ్స్టిట్యూట్ చేసాం, z ఈక్వల్ టు 1 చేసాం. బట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మనకు అలా సర్కిల్ యూజ్ చేసుకోలేదు. బట్ హియర్ యూ గోట్ అ ఛాన్స్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఏంటి 1. సో నౌ దిస్ ఈస్ 2 into 1 is equal to this term, same as it is here. Plus 2 and plus 2 are getting cancelled. And what is the next step? c1 square plus c2 square minus 2c1 minus 2c equal to 0. అర్థమైనా? ఈ సబ్స్టిట్యూట్ చేశాక మనకి ఈ ఈక్వేషన్ లో x లు y లు z లు కనిపిస్తున్నాయి.
totally you have eliminated the values of the variables x, y, z. So now substitute C1. What is C1 here? X plus y plus z. And what is C2 here? X minus y plus z by z square. If you substitute the values of C1 and C2, that is your required answer. So this is our required solution after substituting C1 and C2 values. Let's see the another problem. Let's see the another problem which is so simple. So first write, this is your question. So write down the Lagrange's auxiliary equation. This is 2y z minus 3 and dy by 2x minus z and dz by y into 2x minus 3. So first have you gotten an idea that is method of grouping? If you take this both, the y is get cancelled and z terms and x terms are there. So take the first and last term, dx by 2y z minus 3 is equal to dz by y into 2x minus 3. y is getting cancelled, cross multiplication. 2x minus 3 into dx is equals to 2z minus 6 into dz. Now apply the integration on both sides. Now 2 into x square by 2 minus 3x. Now 2 into z square by 2 minus 6z plus c1. 2 is getting cancelled. Now x square minus 3x minus z square plus 6z is equals to c1, which is our first independent solution. For next yd. So next for another solution, just you have multiply with y dy. So now what happens here? What is getting cancelled? 2xy is getting cancelled. These two terms are getting cancelled. If you multiply minus yz, if you multiply plus 3y, now is equals to dx by 2y into z minus 3. So manaki ikkada z minus 3 వచ్చే అవకాశం ఉంటుందా? Yes. If you take y common, now y dy minus dz by, if you take minus y common అయితే z minus 3 చూడండి, minus zy minus into minus plus 3y is equals to dx by 2y z minus 3. So now what happens? yz minus 3, y into z minus 3 is getting cancelled. Now 2 is the cross multiplication. Now you do integration. Now the integration part, y dy minus dz is equals to dx. Now what is your answer here? 2y square by 2. Now minus 2 is the common, you have to multiply. 2z is equal to x plus c2. Now the required answer is 2 is getting cancelled. Y square minus 2z minus x is equal to c2, which is your required second independent solution. Now these both are your independent solutions. Now you have to substitute these values, z equal to 0, and you have to add. Let's see. So now here చూడండి, small mistake. Now what is that? Just minus. ఇక్కడ నేను మైనస్ కామన్ తీసుకొని డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేశాను. ఈ మైనస్ అక్కడికి వెళ్ళిపోతుంది, మైనస్ ఉంటుంది, మైనస్ ఆ మైనస్ ఎక్స్ ఇట్ వస్తే ప్లస్ ఎక్స్. సో నా మనం ఏం చేసాము? లెగ్రాంజెస్ మెథడ్ యూజ్ చేసి మనకి c1 ఒక సొల్యూషన్, c2 ఒక సొల్యూషన్. ఇప్పుడు ఏం చేయాలి? z equal to 0 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ లెట్స్ సీ. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ z equal to 0, x square minus 3x is equals to c1, right? If you substitute z equal to 0, x plus y square equals to c2. These two are the solutions, equations by obtaining if you substitute z equal to 0. So now what you have to do? If you add, what happens? Let's see. Now adding these both equations, add x square plus 3x plus x plus y square. No, what is here? Minus 3x is equals to c1 plus c2. Any terms are getting cancelled? No. And the remaining term is x square plus y square minus 2x is equal to c1 plus c2. So now here nothing step is going forward. So ikkada em cheyali? Yes, very good. What is that? You have to substitute the another circle, x square plus y square equals to 2x. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 2x minus 2x equal to c1 plus c2. Now 2x is 0 plus 2x minus 2x. Now c1 plus c2 equal to 0. Where c1 equal to this, where c2 equal to, now substitute the required integral equation. X square minus z square minus 3x plus 6z
plus x plus y square minus 2z is equals to 0. If any terms are getting repeated, x square is same plus y square is same. Now z square minus z square, any z term is there, 6 plus this, that is plus 4z. Now x term minus 3x, this, that is minus 2x is equal to 0, which is our required integral surface passing through given. So these are the two example problems of it, that is Cauchy problem. Is that clear for you? Thank you for watching.